న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. నైపుణ్యం ఉన్న ప్రోత్సాహం లేకుండా గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్ ఆవరణలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచే విధంగా సీఎం వైఎస్ జగన్ క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రీడా సంబరాలు 47 రోజుల పాటు జరుగుతాయన్నారు. 5 దశల్లో పోటీల నిర్వహణ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000కు పైగా సచివాలయాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, సుమారు 12 కోట్ల విలువైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో 27,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ప్రతి సచివాలయ పరిధిలో 5 రోజుల పాటు పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు మండల స్థాయిలో 12 రోజులు పోటీలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో మరో 5 రోజులు పోటీలు నిర్వహించి విజేతలు జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 7 రోజుల పాటు జిల్లా స్థాయి, ఆ తర్వాత 5 రోజుల పాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ పోటీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు.